నమస్తే మాస్టర్స్. రామకథ రసవాహిని శ్రీరామ పట్టాభిషేకం. అందర్నూ రాజభవనముకు చేరిరి. అంతఃపుర స్త్రీలు పరిచారకులు మహానందంతో పాదములు కడిగి స్వాగతం చెప్పిరి. వశిష్ఠుల వారు బ్రాహ్మణులు పిలిచి ఈ శుభదినమున, ఈ శుభ నక్షత్రమున, శుభయోగమున, శుభకరణ లగ్నమున శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడగును కనుక మీరందరూ దయచేయుడని ఆజ్ఞాపించెను. అంత బ్రాహ్మణులు శ్రీరామ పట్టాభిషేకం జగన్మంగళదాయకం విలంబనము చేయక రాముని లలాటమునకు పట్టం కట్టుడు అని చెప్పిరి. అప్పుడు వశిష్ఠుల వారు సుమంతుడిని పిలిచి, మంత్రివర్య, శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం కనుక శీఘ్రముగా చతురంగ బలముల నాయత్తం చేయమని ఆజ్ఞాపించెను. ఆ మాటలు వినిన సుమంతుడు ఆనందంతో పొంగి పొరలి కొన్ని క్షణములలో అందుకు తగిన ఏర్పాటు చేసెను. గజములను, అశ్వములను, రథములను అలంకరించిరి. సింహద్వారం వద్ద అన్నింటినీ తెచ్చి నిలబెట్టిరి. పదాతులను రౌతులను సింగారించుకొని విచ్చుకత్తులు ధరించి పంక్తి తీర్చి బరాబర్లు చెప్పుచుండెరి. మంగళ ద్రవ్యములు తీసుకొని వచ్చుటకు సేనలు నలువైపులా పంపి సుమంతుడు వచ్చి గురు చరణములకు మొక్కి అన్నియు సిద్ధంగా ఉన్నాయని మనవి చేసెను. అయోధ్య నగరం యొక్క మహోత్సవ శృంగారం చూచుటకు 2 కన్నులు చాలవు. రామచంద్రుడు సేవకులను పిలిచి వచ్చిన సుగ్రీవ, విభీషణ, అంగద, నీల నలులకు స్నానాదులకు తగిన ఏర్పాటు గావించమని ఆజ్ఞాపించెను. అతని ఆజ్ఞను శిరసావహించి సేనలు నలువైపులా పరిగెత్తి వార్లకు సర్వ సౌకర్యములతో అన్ని అనుకూలములు చేసిరి. అంత రాముడు భరతుని చేరదీసి స్వహస్తములతో అతని జళ్ళు విడదీసెను. దగ్గర నిలబడి ముగ్గురన్నదమ్ములు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులచే రాముడు మంగళ స్నానములు చేయించెను. పిమ్మట రామచంద్రుడు గురువుగారి ఆజ్ఞ గైకొని జటలు విప్పుకొని మంగళ స్నానం చేసెను. వీరిట్లు మంగళ స్నానములు ఆచరించుచుండా కౌసల్యాది తల్లులు ముగ్గురు సీతాదేవి మధ్యన ఆచరించిరి. ఆమె శిరస్సు కట్టిన జళ్లను ముగ్గురు అత్తలు నెమ్మదిగా విడదీసి పీతాంబరములు కట్టి సర్వాలంకారములతో అలంకరించిరి. శ్రీ మహాలక్ష్మి వలె సీతాదేవి వచ్చి శ్రీరాముల వారి పార్శ్వమును అలంకరించెను. కోడల్ని, కుమారుని చూచి తల్లులు ముగ్గురు బ్రహ్మానందం పొందిరి. నేటి కదా మా జన్మ ధన్యమైంది, మా అభీష్టం సఫలమయ్యను, మా కన్నులు పండుగయ్యను అని తలంచుకొని లక్ష్మీనారాయణ వలె బ్రహ్మతేజముతో వెలుగుచున్న సీతారాములు చూసి మైమర్చిరి. ఆనందం ఆపుకోలేకపోయిరి. వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుని దివ్య మంగళ విగ్రహం చూసి ఆనందించెను. ఈ మహాభాగ్యము నాకు ఏనాడు లభించినా అని కాలమునకై వేచియుండిన గురువుగారి మనోభీష్టం కూడా నేటికి ఫలించెనని వశిష్ఠుల వారు లోలోన పట్టలేని ఆనందం పొందెను. సేనలను పిలిచి రత్నస్థ గితమైన సింహాసనము తెచ్చి హజారములో నుండమని ఆజ్ఞాపించెను. సింహాసనం యొక్క సొగసు వర్ణాతీతం. దాని కాంతులు సూర్యకాంతుల వలె నుండెను. చూచుల వారికి కన్నుల మిరిమిట్లు కొలిపెను. వశిష్ఠాది మహర్షులకు, బ్రాహ్మణులకు శ్రీరాముడు నమస్కరించి, తల్లులకు నమస్కరించి, పురజనులకు, పెద్దలకు, సభకు ఒక పరి నమస్కరించి సింహాసనమును అధిష్ఠించెను. శ్రీరాములు గద్దె నెక్కిరి. ఆ యువయులు చూసి ఋషులు, మునులు, మహానుభావులు సంతసించిరి. బ్రాహ్మణులు వేదమంత్రములు పఠించిరి. ప్రజలు మిన్నిముట్టినట్లు జయ జయ శబ్దములు పలికిరి. వైశాఖ బహుళ సప్తమి నాడు శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడయ్యను. బ్రాహ్మణులు సెలవులు గైకొని శ్రీరాముని లలాటమునకు వశిష్ఠుల వారు పట్టం గట్టిరి. మాటిమాటికి కుమారుని చూసి కౌసల్య పరమానందం పొందెను. ఇక సోదరులైన లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల ఆనందమునకు అంతులేదు. వారు చామురులను పట్టి, ఛత్రములు పట్టి శ్రీరాములకు సేవకులుగా నిలిచిరి. ఇట్టి భాగ్యం మాకెప్పుడు ప్రాప్తించినా అని తపస్సు చేయుచుండిరి. వారి తపస్సు నేటికి ఫలించెనని పరమానందం పొందిరి. ఆకాశమున దుందుబులు మోగించిరి. గంధర్వులు పాటలు పాడిరి. అప్సరస్సులు నాట్యమాడిరి. విభీషణుడు, సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, దదిముఖుడు, ద్వివిజుడు, మైందుడు మొదలగు వానర ప్రముఖులందరూ ధనుర్బాణములు,
కత్తులను శక్తితో మరములను ధరించి ఇరువైపులా పంక్తి తీర్చి వినయ విధేయతలతో ఆనందమును అనుభవించిరి. నాడు పార్శ్వమున సీతతో కూడి శ్రీరాముడు సింహాసనమును అధిష్ఠించి కోటి మన్మధుల లావణ్యము నపహరించెను. ఆ రఘుకుల తిలకము చూసి దేవతలు మోహించిరి. రాముడు కనకాంబర కేయ యారములను మకర కుండములను ధరించి త్రిజగన్మోహనాకారంతో ప్రకాశించెను. ఆ దర్శనం చూసిన వారు ధన్యులు, వారే పుణ్యులు. పూర్వము సముద్రుడు రావణకు ఒక రత్నమాల బహుమతి చేసి ఉండెను. ఆ మాలను పట్టుకొని విభీషణుడు లేచి శిరస్సు వహించి సీతాదేవికి అందించెను. ఆమె చేతి అందు అందుకొనెను. ఆ మాల యొక్క కాంతి జ్యోతులు సభామందిరమంతయు మిరుమిట్లు గొలిపెను. అంత సీత శ్రీరాముని మొహం చూసెను. ఆమె అంతరంగమును గ్రహించి శ్రీరాముడు సీతా సభ్యుల్లో నెవరి అందు నీకు దయకలదో వారిని దానికి బహుమతి చేయమని చెప్పెను. అంత సీత క్షణం యోచించి హనుమంతుని వైపు చూసెను. ఆమె కృపాదృష్టి చూసి హనుమంతుడు జోహార్లనుచు వచ్చి సీత ఎదుట శిరస్సు వంచి నిలిచెను. ఆ హారం సీత స్వహస్తంతో హనుమంతునికి అందించెను. దాని ప్రకాశం అన్ని వైపులా తిప్పి తిప్పి చూపించుచు హనుమంతుడు అమితానందంతో ఇందులో ఏం విశేషమున్నదో అని చూడగోరెను. ఆ మాలను తెంపి ఒక్కొక్క రత్నమునే నోటితో పెరికి కొరికి చెవి దగ్గర పెట్టుకొని చూసి మరుక్షణమే ఆ మొక్కలు పారవేయుచుండెను. ఈ విచిత్రం చూసి సభికులు నిశ్చేష్టులైరే. అంత మిగిలిన రత్నములు కూడా ఏమీ లేదని కింద పారవేశాను. ఆ సభలో అతని మందలించి వారు ఎవరూ లేకపోయారు. అందరూ తమలో తాము గుసగుసలాడేరి. ప్రేమతో దయతో సీతాదేవి అందించిన విలువ గల వజ్రాల హారము ఈ రీతిగా చేసిన ఈ కోతి ఎవరా అని తమలో తాము హనుమంతుని నిందించరి. కానీ బయటకు చెప్పలేకపోయేరి. ఎంతో విలువైన వజ్రాల మాలని ఈ రీతిగా అవమానపరిచాను కదా, నా మాలకింతటి దురవస్థ వచ్చనా అని విభీషణుడు కూడా లోలోన విచారించాను. ఈ విధంగా సభలోని వారందరూ ఒక్కొక్కరు ఒక్కో రీతిగా నోహలు పెంచుకున్నటకే కొంత అసంతృప్తి కలిగాను. అందులో ఒక రాజు ధైర్యం చేసి, ఓ మహావీర, ఈ రత్నములు ఎందుకింత త్రుంచెతివి? ఇది నీకు సరియా? ఇందులో అంతర్ధానం ఏమున్నాయో మాకు తెలిపి మమ్మల్ని శాంతపరచుము అని అడిగాను. హనుమంతుడు అతని వచనములు విని, ఓ రాజా, ఈ నీల మాణిక్యములో పవిత్రమైన రామనామం ఏమైనా ఉన్నదా లేదా అని చూడగోరితిని. కానీ ఇందులో రామనామం కాన రాలేదు. రామనామం లేని మాల రాళ్లతో సమానం అని దాన్ని నేల వేసి తిని అని ప్రత్యుత్తరం ఇచ్చాను. అయ్యా హనుమంత, ప్రతి పదార్థమునందు రామనామం ఉండవలనని నీ అభిప్రాయమా? ఇది అసాధ్యం కదా అని రాజు తర్కించెను. అందులో హనుమంతుడు, రామనామం లేని పదార్థం వలన లాభమేమిటి? అట్టి పదార్థం నాకు అక్కర్లేదని రాజు వచనములు ఖండించెను. రాజు తిరిగి, హనుమంత, మంచిదే, రామనామం లేని దాన్ని నీవు ధరించవు, సహించవు కదా. అట్లయినా నీ శరీరంలో రామనామం ఉన్నదా? దాన్ని నీవు నిరూపించగలవా అని గట్టిగా నిలదీసి అడుగగా, హనుమంతుడు పక్కున నవ్వి చూడుమని తన దేహం నుండి ఒక వెంట్రుకను తీసి రాజు చెవిదారి పెట్టాను. అది రామ రామ అని శబ్దం ఉచ్చరించుట చూసి ఆ రాజు పరమాశ్చర్యంతో హనుమంతుని నమస్కరించి తనను క్షమించమని కోరాను. అంత రామమూర్తి హనుమంతుని కౌగిలించుకొని, హనుమంత, నేను నా పట్టాభిషేకం సరి అయిన నీకేమి బహుమతినివ్వగలను? నీకు ఇవ్వగలిగిన బహుమతి నా దగ్గర వేరే ఏమీ లేదు. నన్ను నేను ఇచ్చుకొందును, కైకొనుము అని తన దేహంను హనుమంతుని బాహువులకు అప్పచెప్పెను. ఆ దృశ్యం చూసి సభికులు జయ జయ ధ్వనులు చేసిరి. హనుమంతుని వంటి వ్యక్తి లోకమున లేడని కొనియాడరి. హనుమంతుని భక్తి ప్రవర్తనలు వర్ణించిరి. రాముడు లేచి వచ్చి బయట కిక్కిరిసి తన దర్శనముకై వేచి ఉండిన ప్రజలకు తన మంగళ స్వరూపమును దర్శింపచేసెను. ప్రజలు ఆ సుందర స్వరూపం చూసి బ్రహ్మానందముందిరి. వచ్చిన వారందరికీ భోజన ఏర్పాట్లు చేయించెను. విరివిగా ధన కనక వస్తువాహనాదులు, గృహములు, బట్టలు దానం చేసెను. ఈ వైభవం చూసి వానరులు విభీషణ పరమానంద ముగ్ధులైరి. అహోరాత్రములు గమనిక లేక రాముని వానరులు విభీషణులు 6 మాసములు సేవించిరి. 6 మాసములు వారి దృష్టిలో ఒక దినముగా గడిచిపోయాను. వారు గృహములను, వారి కుటుంబములను, రాజ్యములను మరచిపోయిరి. తుదకు రాముడు ఒకనాడు సకులందరినీ
హజారంలో సమావేశం చేసి వారందరికీ ఉచిత ఆసనములపై కూర్చుండబెట్టి మృదు వధుర వచనములతో, ఓ సకులారా, మీరు నా విషయంలో విశేషముగా శ్రమపడిరి. మీ ఎదుట మిమ్మల్ని స్తుతించట సంభావం కాదు. మీ గృహములు విడిచి, మీ ఆలుబిడ్డలను విడిచి, ఆస్తిపాతులు త్యజించి నా నిమిత్తమై పాటుపడితే మీకంటే నాకు వేరు మిత్రులు లేరు. అంచేత మీ యందు నాకు విశేషమైన దయా ప్రేమ కలవు. నా తల్లిదండ్రుల కంటే, నా సోదరుల కంటే, నా రాజ్యం కంటే, నా ప్రజల కంటే, కడకు జానకి కంటే మీరే నాకు ప్రియులు. ఇది నా నిశ్చయం. కాన మీరు మీ గృహములకు పొండు. నన్ను మీ హృదయమందు ప్రతిష్ఠించుకుని భక్తి శ్రద్ధలతో సేవించుడు. మీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉండి కనిపించుదును, కరుణించుచుందును అని దయా ప్రేమ వచనములు పలికెను. రామచంద్రుని చూసి వానరులు, విభీషణుడు తమ దేహములను మార్చరి. తామెచ్చటున్నామా అన్నది వారికి తోచలేదు. నిలువుగుడ్లు పెట్టుకొని కంటికి దారులు కార్చుచూ నిలుచుండేది. ఒక్క మాట అయినా చెప్పలేకపోయారు. నోర్లు ఆడించుచుండెను. అంత రామాజ్ఞ ప్రకారం దివ్యాభరణములు, వస్త్రములు సేవకులు తీసుకొని వచ్చిరి. వాటికి లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అందించిన వారిచే ఆ వానరులకు స్వయంగా అలంకరింపుడని ఆజ్ఞాపించను. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు రామాజ్ఞ ప్రకారం వానరులకు, విభీషణునకు చక్కగా పీతాంబరములతో అలంకరించి ఆభరణములు కంఠమునందు వేసిరి. కానీ వానరులు ఏమి చేసినను కదలక మెదలక స్తంభించి నిలిచి కంటి దారులు కార్చుచు తమ దృష్టి శ్రీరాముని పాదములపై కేంద్రీకరించి ఉండేరి. చేయనది లేక అందరూ శిరస్సు వంచి నమస్కరించిరి. అంత రాముడు వారిని లేవదీసి కౌగులించుకొను. ఓ వానరులారా, మిత్రులారా, మీరు నా సారూప్య ముక్తినిచ్చితిరి. కొంతకాలం మీరు మీ కర్తవ్యములు నిర్వర్తింపుడు, మీ బాధ్యతలను మీరు ఆచరించుడు, రాజ్యపాలన చేయుడు, రాజసుఖములు అనుభవించుడు అని అనేక ప్రకారముల వారిని బోధించి పొమ్మని సెలవిచ్చిరి. భరత, శత్రుఘ్నులు వానరుల భక్తిని మెచ్చుకొని రామాజ్ఞ ప్రకారం కొంత దూరం లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కూడా వానరుల వెంట వెళ్ళి సాగనంపుటకై బయలుదేరి. వారందరూ రథములతో వెనుక దృష్టి పెట్టుకుని అయోధ్యనే చూచుచూ కంటి దారులు కార్చుచూ పోవుచుండ చూసి లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు వారి బాధను చూడలేకపోయారు. వారి భావంలోని అంతరార్థం గుర్తించి వారు 1000 విధములుగా పొగిడిరి. నదిని దాటించి లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తిరిగి అయోధ్యకు చేరి వారితో హనుమంతుడు వెనుకకు వచ్చెను. అనేక విధములా ప్రార్థించి సుగ్రీవుని సెలవు తీసుకొని 10 దినములు శ్రీరాముని సేవించి వత్తునని భరించలేని వియోగములతో ఎంత వదలనన్నను లక్ష్మణుని వెంట అయోధ్యకు చేరాను. ఒక దినమున శ్రీరాముడు సోదరులతోని ప్రియుడు హనుమంతునితో కలిసి ఒక ఉద్యానవనము చూసుటకు వెడలను. ఆ వనమున పుష్పములతో, ఫలముతో నిండెను. అక్కడ శ్రీరాముడు ఒక ఉన్నతాసనంపై కూర్చొని సోదరుడు పక్కపక్కన కూర్చుండేవి. అప్పుడు సోదరులు శ్రీరామునితో ఏవో కొన్ని ప్రశ్నలు అడుగ సంకోచించిరి. వారు హనుమంతుని చూసి వారి మనోభావములు అతనికి తెలిపిరి. హనుమంతుడు ప్రశ్న వేసిన ఎడల శ్రీరాముడు స్వయంగా ప్రత్యుత్తరమునిచ్చినని వారు తలంచిరి. సర్వాంతర్యామి అయిన రాముడు గుర్తెరిగి, ఓ హనుమంత, ఏమి నీవు తెలుసుకొనగోరితివి అడుగుమని పలికెను. ఓ దీనరక్షక, తమ్ముడు భరతుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగతలచెను, కానీ సంశయపడుచుండెను, మీ ఎదుట సిగ్గుపడుచున్నాడని హనుమంతుడు చేతులు జోడించి నమస్కరించి వినవించెను. ఓ వాయుపుత్ర, నా స్వభావం నీకు తెలియను కదా. నాకు భరతుడు ఏ విధముగానూ భేదం లేదు కదా అని శ్రీవారు చెప్పిరి. శ్రీరాముని వచనములు భరతుడు విని వారి పాదములకు మొక్కి, ఓ ప్రణతార్తిహర, ఆలకింపుము. నా తప్పులు క్షమించి నన్ను రక్షింపుము. ఏ సందేహము నాకు లేవు. స్వప్నమందైనను శోకమోహములు లేవు. ఇదంతయు నీ కరుణా కటాక్షములా. ఓ స్వామి, నీవు సకల గుణ సంపన్నుడు. సత్పురుషులకు దుర్మార్గులకు గల తారతమ్యమును వివరించి చెప్పుము అని ప్రార్థించెను. ఓ తమ్ముడా, వేద పురాణములలో చెప్పిన విధముగా సత్పురుషులు గుణములు అనంతములు. చందన తరపున గొడ్డలికి ఎట్టి సంబంధం చందన తరువునకు గొడ్డలికి ఎట్టి సంబంధం కలదో సత్పురుషులకు దుర్మార్గులకు అటు సంబంధం కలదు. చూడు, గొడ్డలి చందన తరువును నరికినను దాని సుగంధము గొడ్డలికిచ్చును కదా. ప్రాణము తీసుకొన్న వచ్చిన దానికి సైతము అది సుగంధమునిచ్చును. అందుచేత శ్రీగంధము సర్వజన సమ్మతము. దేవతలు దాన్ని శిరస్సుపై ధరింతురు.
హితవు చేసిన వృక్షము కపకారం చేయటం వలన గొడ్డలికి వచ్చిన పాట్లు చూడుము. దాన్ని నిప్పులో కాల్చి సుత్తితో కొట్టుచుందరు కదా. ఈ ప్రకారంగా కలులు సత్పురుషులు దుఃఖము నిచ్చెదరు. అయినను సజ్జనులెప్పుడు వారికి ఉపకారమే చేయుచుందరు. దీని ఫలమేమి? సజ్జనులు స్వర్గము పోదురు, అనగా నిరంతరం ఆనందముగా ఉందురు. దుర్జనులు నిరంతరం అసంతృప్తితో దుఃఖముతో కుములుచుందరు. వారులు నరకయాతనలను అనుభవించుచుందరు. నిందలు నిష్ఠూరములతో పైకి ఉల్లాసంగా కనిపించినను లోలోన కృషించుచుందరు. సత్పురుషుల గుణములు చెప్పేదను వినుము. వారు విషయాసక్తులు కారు, సకల గుణ సంపన్నులు, శీల సంపన్నులు. ఇతరుల సుఖములు చూసి సంతసించి వారి దుఃఖము చూసి దుఃఖించుదురు. వారు సమదర్శనులు, వారికి శత్రువులు లేరు, వారికి శత్రువులే లేరు, శత్రు బాధలే లేవు. వారు జ్ఞాన విజ్ఞాన వైరాగ్య సంపన్నులు. వారల చిత్తములు కోమలములు, దీనులే అందు వారికి దుఃఖము దయ ఉండును. త్రికరణ శుద్ధిగా వారు నా పాదములు సేవింతురు. వారికి మానాభిమానములుండవు. వారు నిరంతరం పరోపకారం చేతురే కానీ స్వార్థమును కలయందైనను కోరరు. వారల ప్రవర్తన స్ఫటికము, వారల హృదయములు శీతలములు. వారు త్యాగశీలులు, ఎల్లప్పుడూ వారు సంతోషముగానే ఉందరు. తమ్ముడా, ఈ లక్ష్మణులను ఎవడు కలిగి ఉందరో అతడు ఆత్మస్వరూపుడని తెలుసుకొనుము. ఆత్మస్వరూపుడేమి నేనే వారు, వారే నేను అని గ్రహింపుము. వారలకు దూషణ భూషణములు సమానము. ఇక దుర్జనుల లక్షణాలను చెప్పేదని వినుడు. వారల సాంగత్యము అన్ని విధములా విడిచిపెట్టవలను. వారల సహవాసమునకు వలన దుఃఖము ప్రాప్తించును. పరుల సంపదలను చూసి వారి హృదయములు ఎప్పుడునూ పరితపించును. పరదోషములు విని వారు సంపదలు వచ్చినట్లు తలంచి సంతసించుచుందరు. అరిషడ్వర్గములు వారిని ఆశ్రయించి ఉండుదు. ఆశ్రితులు చెప్పినట్లు వారు సంచరింతురు. వారికి దయాదాక్షిణ్యములు శూన్యము. కుటిలులు కారణములు లేకయే పరులతో కలహింతురు. ఉపకారం చేసిన వారితో సహా వారు విరోధించెను. వారి మాటలు, వారి కార్యములు, వారి బోధనలు ఇచ్చిపుచ్చుకొనుటకు సర్వము అసత్యములు. వారి హృదయము కఠోరములు. నెమలి పైకి చూచుటకు చక్కగా నుండును, దాని కేక వినసొంపుగా నుండును. అయినా అది పాములను భక్షించును కదా. అటులనే దుర్జనులని తెలుసుకొనుము. పరహింసా పరాయణులు, పరదాసక్తులు, పరనిందాతులు, పాపకర్మలు, పాపాత్ములు, మనుజాదములు, వారిని యమునికి భయం లేదు. ఇతరుల అభివృద్ధి నొందుట చూచి విని పసిగట్టి వారు తలనొప్పిచే బాధపడుచుందురు. ఇతరుల విపత్తులు చూసి వారు సంతసించుదురు. పరుల కష్టములు చూసి దేశమునకు రాజైనట్లు వారు సంతోషించుదురు. వారలకు స్వార్థము తప్ప పరోపకారమున్నది స్వప్నమందైనను ఉండదు. వారి హృదయం కామక్రోధాలు పుట్టినిల్లు. వీరికి తల్లిదండ్రులను, గురువులను, పెద్దలని లక్ష్యం లేదు. సత్పురుషులన్నను భగవంతులన్నను వార్లకు తలనొప్పి వచ్చును. వారు మదమతులు, అవగుణదాములు, కామాంధులు. వీరికి అధికంగా కలియుగంలో చూడవచ్చును. ఓ తమ్ముడా, పరోపకారం కంటే ధర్మం మరొకటి లేదు. పరహింసల కంటే అధికము పాపం లేదు. ఇదియే వేద పురాణముల సారము. ఇదియే సత్పురుషుల మతము. మనుజులై పుట్టి పరమహింస చేయువారు నీచన యోనిలందు పుట్టి చచ్చియుందరు. మనుజులు అజ్ఞానాంధకారము బడి అనేక పాపములు చేయుచుందరు. ఇటు వారిని నేను ప్రారబ్ధ కర్మ స్వరూపుడై కాలాంతరమున ప్రత్యక్షమైచుండను. అట్టి వారిని సంసారంలో పడదోసి వారికి శుభ అశుభ కర్మలను అనుభవింపచేతును. ఓ భరత, దేవతలను, మునులను, మహాత్ములను, శుభాశుభములను నిచ్చినట్టి కర్మలను విడిచిపెట్టి సదావారు నన్ను భక్తితో భజించెదరు. వారు నిష్కామంగా కర్మలు ఆచరించెదరు. కామ్య తపస్సులను, కామ్య కర్మలను చేసిన ఎడ్ల వాటి శుభ ఫలములు అనుభవించుటకు దేహములను ధరించే జీవులను సంసారంలోనికి రావలను. ఏ కర్మలు చేసినను వాటి ఫలమును అపేక్షించక వాటి నొనరించిన ఎడల మనుజులకు జ్ఞానము కలుగును. భక్తి ప్రవర్తలు అభివృద్ధి గాంచును. వాటి మూలమున వాడు ముక్తిని సామీప్యమున అనుభవించును. ఈ విధముగా సజ్జనుల దుర్జనుల లక్షణములు మీరు విశదపరిచితిరి. ఈ లక్షణములను తెలుసుకున్న వారు సంసార సాగమంలో పడి మునిగియుందురు. తమ్ముడా, అనేక విధములుగా
సుగుణ దుర్గముడనియు మాయా సంకల్పితమని తెలుసుకొనుము. ఈ 2 గుణములు లక్ష్యం చేయనివాడు సజ్జనుడు, మహాత్ముడు. అతనే ఆత్మస్వరూపుడు. ఈ గుణముల రెండింటినీ వసుడగువాడు మూర్ఖుడు. అదియే అజ్ఞానమని ఈ ప్రకారం రాముడు తమ్ములను వివరించెను. శ్రీరాముని ఉపదేశములు వారు విని స్వాస్థము పొందిరి. వారి హృదయంలో ప్రేమతో పొంగెను. మాటిమాటికి వారు రామునకు శిరస్సు వంచి నమస్కరించరి. అందరికంటే అధికంగా హనుమంతుడు బ్రహ్మానందం పొందెను. అనంతరం తమ్ములతో కూడి హనుమంతునితో సహా శ్రీరాముడు రాజమందిరమునకు పోయెను. ఈ విధముగా శ్రీరాముని దినచర్య నడుచుచుండెను. మరొక దినమున పురజనులకు గురు బ్రాహ్మణులకు వర్తమానం పంపెను. వారందరూ కొలువు కూటంలో సమావేశమయ్యిరి. వారు సుఖానమున నధిష్ఠించిరి. వారిని చూసి శ్రీవారి ఈ విధంగా ప్రసంగించరి. ఓ పురజనులారా, ఓ గురు బ్రాహ్మణులారా, నమస్కారములు. నా మాటలు శాంతంగా వినుడు. స్వార్థపరుడై దురభిమానంతో ప్రసంగించుట కాదు. నేను మీ రాజునని చెప్పుటయు కాదు. మిమ్మల్ని చెడు మార్గముల సంచరింపుడని బోధించుటయు కాదు. నా మాటలు మంచివని మీకు తోచిన ఎడ్ల ప్రకారం సంచరింపుడు. నా మాటలు విని ఈ ప్రకారం నడుచుకుని స్నేహితుడు, వాడే నా తమ్ముడు. నేనొక తప్పు మాట చెప్పినను వారు వెనదీయక నా తప్పును నాకు చూపించుడు. అన్ని జన్మల కంటే నరజన్మ దుర్లభం అని వేద పురాణములు మహనీయులు చెప్పుచున్నారు. ఎంతో పుణ్యం చేసియుండిన కానీ నరుడై పుట్టడు. అది దేవతలకు సైతం దుర్లభము. నరజన్మం మోక్షము నగు ద్వారము, సకల సాధనములకు రాజమార్గము. తమ్ములారా, ఈ శరీరం విషయ భోగములను అనుభవించుటే కాదు, సర్వభోగములు అనుభవించుటకు కాదు. ఇవి అనియు క్షణభంగురములు. వీని మూలమున జనుడు మరలా సంసారములోకి వచ్చిన అంచేత ఈ భోగములనియు దుఃఖములకు కారణములు. ఈ విషయ భోగముల ఆసక్తి కలవాడు మూర్ఖుడు. విషయములు విషము వంటివి. అమృతమును విడిచి విషము గోరుట తగిన అటుల విషమును గోరువాడు మంచివాడు కాదు. చింతామణిని విడిచి గాజు పెంకును అభిలాషించినట్లుండును. నర శరీరము ధరించి మానవుడు సంసార సాగరము దాటలేకపోయిన ఎడ్ల వాని వంటి దౌర్భాగ్యుడును మందమతియు లేడు. వాని వంటి ఆత్మఘాతకుడు ఉండడు. అంచేత మనుజులై పుట్టినవారు సర్వులయందు దైవత్వము ఆత్మస్వరూపుడై ఉన్నాడన్న సత్యం గ్రహించి జనసేవ చేయొచ్చు. అదియే దైవసేవగా భావించి దైవాజ్ఞలను శిరసావహించి దైవార్పిత భావములతో సర్వకర్మలు గావింతురు, ఆచరింతురు. ప్రజలారా, ఇహపర లోక సుఖములు అనుభవించగోరువారు నా మాటలు లక్ష్యంలో నిడుకొని వానిని మరువక సంచరించెదరు. అన్ని మార్గముల కంటే సంసారము దాటుటకు భక్తి మార్గమే సులభము, మనోహరమైంది. సంసారం దాటుటకు జ్ఞాన మార్గం కష్టము. ఆ మార్గమున అనేక విఘ్నములు కలుగును. మనోనిగ్రహములు దుర్లభం. జ్ఞాన మార్గమున నడిచిన వాణ్ణి భక్తి లేని ఎడల నాకు ప్రియుడు కాదు. భక్తి వంటిది మరొకటి లేదు. దానికి స్వతంత్రము కలదు. దానికి వలన సర్వ సుఖములు కలవు. సత్సంగము లేని ఎడల భక్తి కలగదు. ఓ జనులారా, మీకు మరొక రహస్యం చెప్పుచుండును వినుడు. శివకేశవులు ఏ విధంగా భేదములు లేవు. భగవంతుడు ఒక్కడే అని విశ్వసింపుము. రూపనామములు వేరు కాదు. దివ్యాత్మ ఒక్కటే. అది అందరి యందు సమానంగానే ఉన్నది అనిన రాముని అమృతోపమానమగు వచనములు విని పురజనులు శ్రీరామచంద్రునకు శిరస్సు వంచుకొని నమస్కరించరి. ఓ స్వామి, మా ప్రాణముల కంటే మీ మీదనే ఆశమెండు. మీ మూలమున మా శరీరములు దృఢముగా ఉండెను. మా స్వగృహంలో నిత్యమంగళములు జరుగుచుండెను. ఇది అంతయు మీ ప్రభావము. అన్ని విధముల మా దుఃఖములు పోగొట్టి మమ్మల్ని దరిచేర్చితివి. ఓ మహారాజా, నీవు తప్ప మాకు నీవలే బోధించేవారెవరు? మా తల్లిదండ్రులు స్వార్థపరులే గాని మరొకరు కాదు. మా వల్ల నీకు ప్రయోజనము లేదు. పరలోకంలో పొదిగినట్టు మమ్మల్ని శిక్షించితివి. అదియే మాకు చాలును. ఓ రాక్షసాంతక, నీవును నీ సేవకులు లోకములకు ఉపకారులు. స్వప్నమందైనను ఇట్టి మిత్రుని ప్రభువును
తల్లిని తండ్రిని మేము చూడలేదు. ప్రజలు విధములుగా విన్నవించిరి. వారి విన్నపములు విని శ్రీరాముడు ప్రసన్నుడైను. శ్రీవారి సెలవు గైకొని ప్రజలు వారి వారి గృహములకు పోయిరి. ప్రజలు నిరంతరము శ్రీవారి ప్రసంగములను స్మరించుచు కాలం గడిపిరి. అయోధ్యలో ప్రతి గృహమునకు ఒక పువ్వు తోట కలదు. అతడు దాన్ని జాగ్రత్తగా కాపాడును. ఎల్లప్పుడూ అచట వసంత ఋతువులో వలె అన్ని కాలంలో ఆ చెట్లు పుష్పించి ఫలించును. సదా భ్రమరములు జోంకారం చేయుచుండేది. మంద సుగంధ శీతల వాయువు వీచుచుండును. అనేక విధముల పక్షులు బాలురు పెంచిరి. అవి చక్కగా ధ్వనులు చేయుచుండేది. రాముని రాజ్యకాలంలో వివిధ పురజనులు సిరి సంపదలు సహస్రాల శేషులై వర్ణింపలేరు. అంత ధర్మముగా రాముడు రాజ్యమును పాలించెను. శ్రీరాముడు అనేక అశ్వమేధ యోగములు నొనరించెను. కోట్ల కొలది బ్రాహ్మణులకు దానమునిచ్చి వారిని తృప్తి పొందించెను. వేద మార్గ ప్రవర్ధనుడు ధర్మరక్షకుడు గుణాతీతుడగు శ్రీరాముడు సకల గుణ సంపన్నురాలుడగు సీతాదేవియు ధర్మ మార్గమును అవలంబించి మెలుగుచుండెరి. తాపత్రయమును రాముని కాలంలో నశించెను. తాపత్రయములు రాముని కాలంలో నశించెను. జనులు పరస్పర అనురాగంతో కలవారై ఉండిరి. వేదములతో చెప్పబడిన ప్రకారం వారి వారి కులధర్మములను అనుసరించి ప్రవర్తించిరి. తపములు, దానములు, యజ్ఞములు, జ్ఞానములు ఈ 4 ధర్మములు యథావిధిగా లోకంలో జరుగుచుండెను. స్వప్నమందైనను ప్రజలు పాపచింత చేసేటివారు కాదు. స్త్రీ పురుషులు, వృద్ధులు, బాలురు సర్వులు శ్రీరామ చింతనను నిరంతరం చేయుచుండేవారు. ఏ విధమగు పీడను కానరావు. దరిద్రులను, దుఃఖులను, దీనులను, మూర్ఖులను, కురూపులను ఇట్టి మనుజులను రాముని కాలంలో కానరాలేదు. అందరూ సర్వలక్షణ సంపన్నులు. ఒకరికి డాంబికం లేదు, మరొకరికి అసూయ లేదు. అందరూ ఆత్మజ్ఞానులు, ధర్మరతులు, దయా దాక్షిణ్యం కలవారే. ఒకరి సుగుణములు మరొకరు మెచ్చుకునేవారే కానీ అసూయ చోటుకిచ్చేవారు కాదు, లేదా అహంకారమునకు తావిచ్చేవారు కాదు. సప్త ద్వీపాలతో కూడిన భూమండలం యావత్తు సముద్రం వరకు రాముని ఆధిపత్యములో కింద నుండెను. ఈ సామ్రాజ్యమునకు శ్రీరాముడే స్వరాట్టు. రామరాజ్యంలో సామదానములు పూర్ణించి ఉండెను. భేద దండనములు కానరావు. దండము యతీశ్వరుల చేతిలో మాత్రమే కనబడును. దమురాగములోను నృత్యంలోనూ కనిపించెను. నిగ్రహము ఆత్మ నిగ్రహంతో కనిపించెను. శత్రువులే లేని సమయమున వారిని నిగ్రహించుట ఇట్లు. నిరుపమానమగు వాపి కూట తటాకములు అనేకములు ఈ నగరములో కలవు. దాని నిర్మల జలములేమి, వాని చక్క రూపులేమి, వాని సొగసులు చూసి మునులు ఋషులు ఆనందించేవారు, సిగ్గుపడేవారు. నానా రంగులు కల కమలములు ఆ సరోవరంలో వికసించి ఉండెను. దాని ఎడ్డుల అనేక పక్షులు ధ్వనులు చేయుచుండేవారు. సుఖపిక పారావతములు మధుర స్వరములతో గానం చేయించుచుండేవి. ఆ నగరమును స్వర్గము కంటే అధికముగా నుండుటచే దాన్ని అందరూ చూసి భ్రమింతిరి. ఒక దినమున సకల సుఖదాయుడకు శ్రీరాముని దర్శించుటకు వశిష్ఠుడు రామమందిరమునకు వచ్చెను. ఆర్ఘ్యపాదములు ఇచ్చి శ్రీరాముడు అతన్ని సత్కరించెను. మునిరాజు చేతులు జోడించి నమస్కరించారు. సప్త ద్వీపాలతో కూడిన భూమండలం యావత్తు సముద్రం వరకు రాముని ఏకఛత్రాధిపత్యం కిందుండెను. ఈ సామ్రాజ్యంనకు శ్రీరాముడే స్వరాటు. రామరాజ్యంలో సామధానములు పూర్ణించి ఉండెను. భేద దండములు కనరావు. దండము యతీశ్వరుల చేతిలో మాత్రమే కనబడును. దమ రాగములోను నృత్యంలోనూ కనిపించును. నిగ్రహము ఆత్మ నిగ్రహంలో కనిపించును. శత్రువులే లేని సమయమున వారిని నిగ్రహించుట ఎట్లు. నిరుపమానమగు వాపి కూప తటాకములు అనేకములు ఈ నగరంలో కలవు. దాని నిర్మల జలమేమి, వాని చక్కటి రూపునేమి, వాని సొగసు చూసి మునులు ఋషులు ఆనందించేవారు, సిగ్గుపడేవారు. నానా రంగుల కల కమలములు ఆ సరోవరంలో వికసించి ఉండెను. దాని ఎడ్డుల అనేక పక్షులు ధ్వనులు చేయుచుండెను. సుఖపిక పారావతములు మధుర స్వరములతో గానం చేయుచుండేవి. ఆ నగరము స్వర్గము కంటే అధికముగా నుండుటిచే అందరూ దాన్ని చూసి భ్రమించితిరి. ఒక దినమున సకల సుఖదాయుడగు శ్రీరాముని దర్శించుటకు వశిష్ఠుడు రామ మందిరమునకు
రాజమందిరమునకు వచ్చెను. ఆర్ఘ్యపాదములిచ్చి శ్రీరాముడు అతన్ని సత్కరించెను. ముని చేతులు జోడించి, హే కృపాసింధు, నా మనవి ఒకటి కలదు. మీ లీలా మానుష చర్యలు కనులారా చూసుచుండెని. నా మనసున గొప్ప సందేహం పుట్టెను. నీ ప్రభావం అపారం, వేదములకు సైతం నీ సంగతి బాగుగా తెలియదు. ఓ స్వామి, నేను నిన్నెట్లు వర్ణించగలను? పురోహిత కర్మ నీచమైనది. వేద పురాణములు పురోహిత వృత్తి దూషించుచున్నది. యజమాని శుభకర్మలతో సగము పురోహితుని వంతు వచ్చును కనుక అది ద్రోహము. మొదట పురోహిత కర్మ స్వీకరించుటకు నేను సమాధాన పడలేదు. అప్పుడు బ్రాహ్మణ్ నన్ను చూచి, నాయనా, నీకు రాబోవు సంగతి తెలియదు. తప్పక నీవు ఆ పని చేయము. అందువల్ల మున్ముందు నీకు లాభం కలుగును. పరబ్రహ్మము రఘుకులము నందవతరించును అని నొక్కి చెప్పి నన్ను ఆ పనికి మెడల వంచిరి. అంచేత దాన్ని నేను ఒడంబితిని. ఏ సత్పదార్థము వాణ్ణి చేయకయే సులభముగా పొందగలిగితిని. ఈ సత్కర్మలకు పరమార్థమే లక్ష్యము. ఇంతకంటే మంచి మార్గము నేను అనుసరించుతును. ఓ దేవదేవ, జపములు, తపములు, యజ్ఞములు, నియమాలు, వ్రతములు ఇవి అన్నీ వేద విదిత కర్మములు. జ్ఞానము, భూతదయ, దమము, శిష్టాచార ప్రవర్తన వీటి వలననే నీ సన్నిధి లభించును. ఓ నాదా, నేనొక వరము గోరుకొందుతుని. తమరు కటాక్షించి దయచేయుడు. ఎన్ని జన్మలైనను నీ పాదార విందములకు భక్తి తక్కువ కాకుండా నుండుగా. కాని వశిష్ఠుడు శ్రీవారిని ప్రార్థించెను. పిమ్మట రాముని ఆజ్ఞ గైకొని వశిష్ఠుడు స్వగృహంనకు పోయెను. పరమ పవిత్రమైన శ్రీరాముని మనోహరమగు చరిత్రను ప్రజలు గానము చేయుచుండిరి. వ్రతములు, యాగములు చేసినను, జ్ఞాన వైరాగ్యములు కలిగి ఉండినను ప్రేమ లేని ఎడల రాముని దర్శనం దొరకదు. జ్ఞాని, తపస్వి, సూర్యుడు, కవి, పండితుడు, సకల గుణరాశి వీరిలో నేనెవరిని లోభము బాధించలేదు. ధనమదము చేయనెవరు తప్పు మార్గంలో తొక్కలేదు. అధికార బలము చేయనెవడు చెవిటివాడు కాలేదు. యవ్వన జ్వరము చే బాధపడని వాడేడి. మమకారం చే కీర్తి బోగొట్టని వాడేడి. మత్సరమును మచ్చలేని వాడేడి. శోకము నట్టి వాయువుచే కంపనొందని వాడేడి. చింతయు నట్టి సర్పముచే కరవబడిన వాడేడి. అతడు శ్రీరాముడే. వేనికి కట్టుబడక అన్నిటినీ మించి అతీతుడై ఆత్మస్వరూపుడై నిలిచినవాడు భగవంతుడు ఒక్కడే. ఈ లోకంలో మాయ యొక్క ప్రచండ సైన్యములను తిరుగుచుండును. కామాదులు, యోధులు, భటులు, దంభము, పాషాండము మొదలైనవి సేవాపతులు. ఈ మాయ రఘునాథుని దాసి, ఆమె మిథ్య. అయినను రఘునాథుడి కటాక్షము లేని ఎడల బంధములు వీడవు. తజ్ఞాయమైన కటాక్షమే దాన్ని వీడగొట్టును. ఏ మాయా చరాచర జంతుజాలం నాడించుచున్నదో, ఏ మాయ యొక్క ప్రభావం గుర్తెరిగిన వారు లేరో, అట్టి మాయ యొక్క నటివలే దాన్ని అనుసరించవలే అనుచరులైన కామాదులతో కూడి భగవంతుని భ్రువు విలాసమును అనుసరించి నాట్యం చేయును. శ్రీ రఘునాథుడు సచ్చిదానందమూర్తి, ఘనశ్యాముడు, పుట్టుక లేనివాడు. అట్టి పరమాత్మయందు మాయ లేశమైననూ ఉండదు. అయోధ్య నగరంలో నిత్యోత్సవములు, నూతన వినోదములు జరుగుచుండెను. అనుదినము శ్రీరాముడు దానం కింద ధనమును వినియోగించును. ఒకరినొకరు నిందించకూడదు, దుష్పరలాడకూడదు. ప్రతి గృహమందు దినమందు వేదపారాయణములు, పురాణ శ్రవములు చదివెను. ఎవరి కులధర్మమును అనుసరించి వారి పరకులమును తిరస్కరించుట గాని, చిన్నబుట్టుట గాని రామ పరిపాలనలో ఎక్కడనూ కానరాదు. రామునకు ప్రజలయందు దయానురాగం పెరిగెను. రాముని కాలంలో భక్తి శ్రద్ధలతో భర్తలకు స్త్రీలు శుశ్రూష చేయుట చూసి దేవతా స్త్రీలు సైతం సిగ్గుపడేవారు. ఆనాటి భర్తలు కూడా వారికి తగిన వారై ఉండిరి. భార్యలకు కంటి నీరు తెప్పించకుండా ఉండేవారు. సతీపతులు ఇరువురు అర్ధదేహములుగా భావించి ఒకరినొకరు అనుసరించి అన్యోన్యంగా మెలగేవారు. అసత్యములు రామకాలంలో ఎట్టి సమయమునందైనను ఆడుటకు పూనేవారు కాదు. తల్లిదండ్రుల ఆజ్ఞలు, గురువుల ఆజ్ఞలు బాలబాలికలు మన్నించుచుండేవి. అందరూ దేవేంద్ర భోగములు అనుభవించరి. కుబేరునితో సమానముగా ధనధాన్యములు సమృద్ధిగా ఉండెను. శరత్కాల చంద్రబింబములను చూచి చకోరములు సంతసించినట్ల అంతఃపుర స్త్రీలు రాముని చూసి ఆనందించేవారు. శ్రీరాముని దివ్య మంగళ విగ్రహం కళ్ళారా చూసి భరత లక్ష్మణ శత్రుఘ్న మనస్సును కాప్యాయం కలిగి ఉండేది. రాముని ప్రభుత్వంలో లోకమంతయు సంపూర్ణ కళతో నిండి ఉండెను.
పాపముల మూట లేదు. మునీశ్వరులు నిర్భయములుగా వనములో సంచరించుచుండెరి. రాజునకు ప్రజలకు అన్యోన్య అనురాగం పెరిగెను. భూమి అంతయు శోభాకరముగా నుండెను. వనములు కలకల్లాడి ఉండెను. పక్షులు మృగములు స్వాభావిక విరోధమును విడచి పరస్పర మైత్రితో మెలిగెను. రామరాజ్యంలో వైరం మాటలేదు. అందరూ పరమ సఖ్యముగా నుండిరి. ప్రతి వ్యక్తి శ్రీవారి ప్రభావమునకు వర్ణించటలో ఎంతయో ఉల్లాసపడుచుండేవారు. ఒకనాడు హజారములో శ్రీరాముడు తమ్ములతో సింహాసనము నధిష్ఠించి ఉండెను. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు దుఃఖించుచు రాజ్యసభకు వచ్చెను. అనేక నిష్ఠుర వాక్యములు పలికెను. మొరపెట్టుకును, అయ్యో, లోకంలో సూర్యవంశపు రాజుల కీర్తి ప్రతిష్టలు నేటితో అంతరించెను. సిబిద, రఘు, దిలీప, సగర మహారాజుల ప్రతాపములు వారి కీర్తి నెరుగుదురు. వీరి కాలంలో అట్టి విపరీతములు జరిగి ఉండెనా? ఎన్నడైనను తండ్రి బ్రతికియుండ కుమారుడు చనిపోవునా? ఇది ఎన్నడైనా కలదా? ఈనాడు ఈ విపరీతములు చూసితిని అని బ్రాహ్మణులు విలపించెను. అతని దుఃఖమునకు కారణం సర్వాంతర్యామి అయిన రాముడు గమనించి బ్రాహ్మణు వచనములు విని కొంత విచారించను. ఏ కారణం చేత అతని కుమారుడు మరణించనో దాన్ని తెలుసుకొని చింతించను. అది రాజ్యపాలనా విధానంలో దోషము కాదని దుశ్చింత ప్రభావము ఈ విధముగా దుర్కర్మణులు హేతువని తలంచిరి. అట్టి దుశ్చింతలు రానియక ప్రజల్లో చేరకుండకుటకు తగిన కట్టుదిట్టములు కావించెను. ఇట్టి చిన్న చిన్న విషయములు అతి జాగ్రత్తగా గమనించి స్వార్థమును పక్కన పెట్టి ప్రజాక్షేమమే తన క్షేమమగు, ప్రజలే తన దేహమగు, ప్రజలు రామచంద్రుడే తన గుండెలుగా భావించరి. ప్రజాప్రభు యొక్క సన్నిహిత సంబంధములు దేహములు గుండెలుగా భావించి జీవించేవాడు, పాలించేవాడు. ప్రజల అభీష్టములకు ఏనాడు విరుద్ధంగా చింతించడు శ్రీరాముడు. ప్రజలు కూడా ప్రభువు యొక్క ఆజ్ఞను స్వప్నమునందైనను జవదాటడు. అట్టి ఆనాటి రామరాజ్యం కొన్ని సంవత్సరములు ప్రశాంతంగా జరిగెను. రాముడు సాక్షాత్ నారాయణుడు. అతని పరిపాలనే ప్రపంచ శోభ. లోక కళ్యాణమునకు సద్ధర్మంలే సరి అయిన పాలకులు. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.